गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఉపదేశారంలో 14వ శ్లోకం బోధిస్తున్నారండి. ప్రాణబంధన లీన మానసం ఏకచింతన నాశమేత్యదః. ప్రాణబంధనముచే లీనమగు మనస్సు ఏక వస్తువును చింతించుట వల్ల నాశనము పొందును. పోయిన క్లాస్ లో భగవాను లాస్ట్ వీక్ లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునర్భవతి నోమృతం. మనస్సు నశించాలంటే మనస్సు లయించాలి, లయించిన మనస్సే నశిస్తుంది అని భగవాన్ చెప్పి మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నారంటే ప్రాణబంధన లీన మానసం ఏకచింతన నాశమేత్యదః. ప్రాణబంధనముచే లీనమగు మనస్సు ఏక వస్తువును చింతించుట వల్ల నాశనము పొందును. భగవాన్ అంటున్నారు మనస్సు అడిగితే లాస్ట్ శ్లోకంలో చెప్పారు కదా, మనస్సు అడిగితే ప్రాణము ఊపిరి ఆగిపోతుంది, శ్వాస ఆగిపోవడం ఇన్ ద సెన్స్ చాలా స్లో అయిపోతుందండి. శ్వాస చాలా స్లో అయిపోతుంది. మన శ్వాసనే ప్రాణం ప్రాణం అంటారు. ఎప్పుడైతే శ్వాస ఆగిపోయిందో ప్రాణం పోయింది అని చెప్తారు కదండి డాక్టర్స్. అలాగా శ్వాస నే భగవాన్ ప్రాణబంధనము చే లీనమగు మనస్సు, నీ శ్వాసను బంధించు అంటే శ్వాస రెండు రకాలుగా ప్రాణాయామంతో శ్వాస బంధించబడుతుందటండి, లేక మనస్సు అడిగినప్పుడు కూడా శ్వాస బంధించబడుతుంది. అది మనం చేయలేకపోవచ్చు. ఇప్పుడు నాన్నగారి భక్తులంతా కూడా నాకు తెలిసి ప్రాణాయామం కానీ అవి కానీ ఏమి అంటే ఆరోగ్యపరంగా చేసుకున్న
గురువుకి అంటే హృదయంలో ఉన్న పరమాత్మకి దగ్గర అవ్వడం కోసం ప్రాణాయామం అవసరం లేదు. ఏ భక్తులైతే సద్గురువు సన్నిధిలో ఉంటారో, సద్గురువు యొక్క సహవాసంలో ఉంటారో, ఆయన పట్ల భక్తిగా, విశ్వాసంగా, ప్రేమగా ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్ గా మనసు అడుగుతుంది. అడిగిన మనస్సుకి ఆటోమేటిక్ గా ప్రాణం కూడా స్లో అయిపోతుంది. అంటే శ్వాస కూడా బంధించబడుతుంది. మనకు తెలియకపోవచ్చండి. అందుకని మహర్షి ఏమంటున్నారంటే ప్రాణబంధనము చే అప్పుడు మనస్సు లీనమైనప్పుడు ఏకచింతన చెయ్యి నువ్వు. ఏకచింతన ఏకచింతన అంటే మనస్సుని ఒకే భావనలో, ఏకచింతన అంటే ఒకే భావనలో, ఏకభావనలో, ఏమది నా గురువు నా హృదయంలో నాకు యజమానిగా నాకు కర్తగా ఉన్నాడు అనే ధ్యాసలో నిలుపు. ఏదైనా అండి, రెండే రెండు. ఒకటేమో మూలతలంపు రూపంలో ఉన్నది కూడా 100కి 100 పాళ్ళు నా గురువే అనే యొక్క విశ్వాసము, ఆ అనుభవము. లేక ఇంకొకటి నాకు యజమాని కర్త, నేను జీరోని ఆయన హీరో అనే ధ్యాసలో శరణాగతి చెంది ఉండటం అండి. రెండిటి యొక్క అనుభవము ఒకటే. రెండిటి అనుభవము ఒకటే. ప్రాణబంధనము చే లీనమగు మనస్సు ఏక వస్తువును చింతించుట వలన ప్రాణబంధనం వల్ల మనస్సు లీనమవుతుంది. లీనం అవ్వడం అంటే అండి, ఇప్పుడు నది ఉందనుకోండి, కొంత దూరం ప్రయాణం చేసి అంటే బాహ్యంగా వ్యవహారంగా మనం చెప్పుకోవడం ఏంటంటే కొంత దూరం ప్రయాణం చేసి సముద్రంలో కలుస్తుందని. అలా మనస్సు ఎక్కడికి ప్రయాణం చెయ్యక్కర్లేదండి. అలే తిరిగి నీళ్ళల్లో కలిస్తే అల సముద్రంలో కలిసిపోయింది అని అనం కదా మనం. అలను వేరుగా సముద్రాన్ని వేరుగా చూడము. అలలతో కలిపిన దానినే సముద్రం అంటున్నాం. చెరువులో అలలు రావు, నదిలో అలలు రావు. అలలు కేవలం సముద్రంలోనే వస్తాయి. అలాగా ఈ మూలతలంపు ఒక అల లాంటిది మనకి నాన్నగారు ఎన్నోసార్లు చెప్పారు. అంటే సముద్రంలో ఉన్న నీరే అలగా పైన కనిపిస్తా ఉంది, కానీ నీరే అది, అది నీరే, అది సముద్రమే. అలాగే లీనమైన మనస్సు ఏదైతే, ఏది లీనమైన మనస్సు అంటే ఏ భక్తుడైతే తనలో ఉన్నది పరమాత్మే, తనలో అంటే ఇంకా తాను వేరుగా పరమాత్మ వేరుగా ఉంటుందండి. ఎంతవరకు? ద్వైత బుద్ధి ఉన్నంత వరకు. అలలో ఉన్నది నీరే అని ఎప్పుడు అనుకోవాల్సి వస్తుంది మనం? అలని వేరుగా చూసినప్పుడు అలలో ఉన్నది నీరే అనుకుంటున్నామండి. కానీ సముద్రంగా గుర్తించినప్పుడు సముద్రాన్ని చూశాను, నేను సముద్రాన్ని చూశాను, సముద్రంలో అలల్ని చూశాను అనమండి. మేము బీచ్కి వెళ్ళాము, సముద్రాన్ని చూసి వచ్చాము అంటామండి. అంటే మొత్తం సముద్రము అన్నప్పుడు కేవలం నీరు ధ్యాసతోటే నీరు అనే దానితో మాట్లాడతాము. అలాగే అండి భక్తుడు నాలో ఉన్నది, నా మూలతలంపులో ఉన్నది ఈశ్వరుడే అని ఎంతవరకు అనుకోవాలంటే వాడికి కర్తృత్వ భావన ఉన్నంత వరకు అలా ఆ ధ్యాసలో ఉండటమే, కర్త భగవంతుడు అనే ధ్యాసలో ఉండడమే ఏకచింతన అండి. అయితే ఆ ధ్యాస రావడం కోసమే పూజ, జపము, ధ్యానము, విచారణ, ప్రేమ, సేవ, ఎన్ని రకాల సాధనలు ఒక మనిషి భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత, దేహం ధరించిన తర్వాత భగవద్గీతలో చెప్పిన దైవీ లక్షణాలు, దైవీ సంపద అంతా వాడికి ఎందుకు ప్రాక్టీస్ చేయాలి వాడంటే ఇది గుర్తించటం కోసమే. అయితే ఈ గుర్తింపు ఒకవేళ మనం ఎవరమన్నా పొందినా కర్త భగవంతుడు, యజమాని భగవంతుడు, నేను సొన్నని, ఆయన హీరో అని మనకి ఎవరికన్నా గుర్తింపు వస్తే గురువు దయ వల్ల, గురువు అంటే మనం మరి భగవద్గీతలో ఉన్న అన్ని గుణాలు, అందరిలో కొన్ని కొన్ని గుణాలు, దైవీ సంపద డెఫినెట్ గా ఉంటుందండి. దైవీ సంపద లేకుండా, ఏ ఒక్క దైవీ సంపద లేకుండా గురువు సన్నిధికి చేరుకోలేము. కాబట్టి అండి ఏదో ఒకటి అందరికీ ప్రతి వాళ్ళకి కొన్ని గుణాలు, దైవీ సంపదకు సంబంధించిన గుణాలు ప్రతి జీవుడిలో ఉంటాయండి. అయితే పూర్ణంగా దైవీ సంపదతో ఎవరు కలిగి ఉంటారంటే ఏ భక్తుడైతే పూర్ణంగా అండి
పూర్తిగా కర్తృత్వ భావాన్ని పోగొట్టుకున్నాడో వాడికి మట్టికి పూర్ణమైన దైవీ సంపద కలిగి ఉంటాడు. అయితే అండి ఆ దైవీ సంపద ఎప్పుడు వస్తుందంటే ఏకచింతన వల్ల. ఏకచింతన అంటే చాలా మంది ఒకే నామాన్ని స్మరించటము, ఒకే రూపాన్ని స్మరించటము, అది 100% ఒకే గురువు యొక్క రూపాన్ని, ఒక్క గురువుని, గురు పాదాలను విశ్వసించి ఆ గురువు రూపాన్ని, నామాన్ని స్మరించి గురువాక్కును స్మరించటం ఏకచింతన 100% అండి. కానీ ఏకచింతన అంటే ఎప్పుడైతే ఆ ఏక గురువును పట్టుకున్నాడో ఆ గురువు ఏం చేస్తాడంటే లోపల హృదయంలో ఉన్నది నేనే 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 అని వాడికి బుద్ధిలో స్ఫురణకు తీసుకొస్తాడు. ఎప్పుడైతే ఆ స్ఫురణ కలిగిందో మనస్సు ఏక వస్తువును చింతించటం వల్ల, ఏక వస్తువు అంటే అండి లోపల నా మూల తలంపులో ఉన్న శక్తి, చైతన్యము, ఉనికి, మీరు ఏదన్నా పిలవండి అండి, నేను ఉన్నాను అని నాకు తెలుస్తుంది కదా. నేను అరుణని ఒకదానిని ఈ సృష్టిలో ఉన్నాను, నాకు ఉనికి ఉంది అని తెలుస్తూ ఉందండి మనకి. ఆ ఉనికి, ఉన్నాను అనే ఉనికి ఈశ్వరుడి ఉనికి, అదే పరమాత్మ ఉనికి, అదే పరమాత్మ ఉనికి. కాబట్టి ఆ ఉనికి నాలో ఉంది కాబట్టి ఆ ఉనికియే కర్త, ఉనికియే యజమాని అనే విషయం గుర్తించిన వెంటనే అండి అది అలా గుర్తించటం ఏకచింతన అండి. తైలధారలాగా ప్రొద్దున్నే ఎప్పుడైతే మెలకు ఉంటామో అప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా కంప్లీట్ గా అండి ఆ గుర్తింపులో ఉండటము, అది మనసుని నాశనము చేయిస్తుంది. మనస్సు అంటే ద్వైత బుద్ధి. ఇక్కడ మనస్సుని నాశనం చేయిస్తుంది అంటే తలంపుల్ని నాశనం చేయిస్తుందని కాదండి, ద్వైత బుద్ధిని నాశనం చేయిస్తుంది. అంటే వీడు భక్తుడు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వాడి ద్వారా ఏది జరిగినా ఓకే ఇది భగవాన్, ఓకే ఇది భగవాన్, ఓకే ఇది భగవాన్. ఏమండి ఇవాళ సత్సంగం లేదనుకున్నాను, జరగదని నిర్ణయించుకుంది మనసు. ఎందుకంటే ఫోన్లో నాకు ఏ మెసేజ్ రాలేదని, ఇంక లేదని. ఇండియా నుంచి భక్తులు ఫోన్ చేసి కూడా అడిగితే మరి అంటే నేను అలా ఇచ్చాను అడగొచ్చండి, అమ్మ ఎలా ఉన్నావు ఏంటని. కానీ పాపం తను రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ కదండి, జలుబు చేసిందో, హెల్త్ బాగాలేదో, లేకపోతే ఎవరికన్నా ఏ పరిస్థితుల్లో ఉందో నాకు తెలియదు కదా. అందుకని నేను ఇంక లేదమ్మా ఈసారి కూడుకుందాం, నెక్స్ట్ వీక్ జరుపుకుందాం సత్సంగం అని చెప్పానండి. కానీ జస్ట్ అలైకి ఫోన్ చేసింది, నో ఆంటీ భక్తులు వెయిట్ చేస్తారు, మనం పెట్టుకుందాము, నాకేమి ఇబ్బంది లేదు అని. వెంబడే పైకి వచ్చేసానండి, అంటే కనెక్ట్ అవ్వడం కోసం. అలాగా మనకి ముందు తెలియదు, ముందు చెప్పరు భగవాను. మనం అనుకున్నది ఏది జరగదు, అనుకున్నామని జరగదండి. అరుణ సత్సంగం లేదని అనుకుంది కదా, అయ్యో అరుణ సత్సంగం పెడితే మరి ఇప్పుడు ఏమనుకుంటుందో అని భగవాన్ ఏమనుకోరండి. ఎందుకంటే భగవాన్ దృష్టిలో అరుణ లేదు. సత్సంగం చెప్పేది ఆయనే, సత్సంగం వినేది ఆయన. ఆయనకు తెలుసు ఇదంతా. మరి ఎందుకు ఇది ఉన్నదే భగవాన్ అయినప్పుడు, చెప్పేవాడు వినేవాడు భగవాన్ అయినప్పుడు మరి ఎందుకు ఈ ప్రక్రియ జరుగుతుంది అని క్వశ్చన్ చేసుకుంటే భగవాన్ అంటారు ఏమీ జరగట్లేదే. ఎవరి వైపు నుంచి ప్రక్రియ జరుగుతుంది? ద్వైత భావం ఉన్న భక్తుడి వైపు నుంచి చెప్పేవాడు, వినేవాడు, సత్సంగము అన్నీ ఉన్నాయండి. కానీ లోపల జ్ఞానములో భగవాన్ వైపు నుంచి ఏమీ జరగట్లేదనే ధ్యాస అనుభవం భగవాన్కు ఉంది కాబట్టి ఆయన ఊరక ఉండగలరు. పైగా ఊరక ఉంటూ సర్వసమర్థులు, అరుణదేహాన్ని చేత పలికించగలరు, ఇతరుల ద్వారా వినిపించగలరు. ఎందుకంటే ఉన్నది ఒక్కటే కాబట్టి. మన జీవితంలో జరిగే ఏ చిన్న సంఘటనని మనం తీసుకుని అంటే
గురువు చెప్పిన వాక్కును బుద్ధి అంతా నింపుకొని కనుక మనం అనుభవిస్తే 100% ప్రతి వాళ్ళకి ఒక్కటే 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 అనే అనుభవము ఇంకా ద్వైతాన్ని నశింపజేస్తుంది, అవసరం లేదని తెలుపుతుందండి. ఇంకా భగవాన్ చెప్తున్నారు, నష్ట మానసోత్కృష్ట యోగిన కృత్యమస్తికిం స్వస్థితిం యతః. స్వనిష్టను పొందిన మనస్సు ఉత్కృష్ట యోగికి వేరు కర్తవ్యం ఏది అయినను కలదా లేదని తాత్పర్యము. ఆ భగవాన్ ఎంత బంగారు తండ్రి అండి నిజంగా. అమ్మ గోరుముద్దలు కలిపండి, వేడి అన్నం ఒక సంవత్సరంన్నర పాపకి మెత్తగా అన్నం వండి దాంట్లో పప్పు వేసండి, నెయ్యి వేసేయండి, అది మొత్తం కలిపేసి అది ఎలా ఉంది, కమ్మగా ఉందా లేదా అని ముందు కొంచెం నాలుకకి అలా చూసి రుచి చూసి గోముగా ఎలా తినిపిస్తుందో ప్రేమగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని భగవాన్ బోధ మనకు భక్తులందరికీ అండి అంత దయగా నాన్నగారు భగవాను అంత దయగా బోధిస్తున్నారు, మనకి బోధించారు, బోధిస్తున్నారు. ఇంకా మనం అంటే కంప్లీట్ అయ్యేంత వరకు అండి బోధ వినే అవసరం లేదని గురువు డిసైడ్ చేస్తాడు, మనం కాదు. మనం డిసైడ్ చేసుకోవడం కాదు. రోగము ద్వైత బుద్ధి పోయింది, అహంకారం లేదు అని డిసైడ్ చేసేది గురువు అండి, మనం కాదు. అంటే ఎలా డిసైడ్ చేస్తాడు, ఇంక దీని వేషం దీనికి అక్కర్లేదు అంటే అరుణ అనే తొడుగు అవసరం లేదు, దాని మీద డిపెండెన్సీ పోతుందండి. తీసివేయడం ఇన్ ద సెన్స్ ఆ దేహం ఉంటుంది, తలంపులు తెలుస్తుంటాయి, కానీ వాటి మీద డిపెండెన్సీ పోతుంది. నష్ట మానసోత్కృష్ట యోగిన కృత్యమస్తికిం స్వస్థితిం యత. స్వనిష్టను పొందిన మనసు, స్వనిష్ట అంటే తనలో తాను నిష్టను పొందడం అండి. మూల తలంపు అంటే ఉపసంహరించటం, తనలో తాను ఉపసంహరించుకోవడం. ఇప్పుడు తావేలు ఉంది చూడండి అండి, ఆ తావేలు ఏదన్నా అలజడి కాగానే మొత్తం తనలోకి తాను ఉపసంహరించుకుంటుందండి. అంటే ఆ ఇంద్రియాలన్నిటినీ తన లోపలికండి ఏదో ఒక చిప్పు బోర్లు ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇది తావేలు అని తెలియదండి, దాని అవయవాలు బయటకు వస్తేనే ఇది తావేలు అని మనకు అర్థమవుతుంది. అలా మొత్తంగా అండి కుంచుకుపోతుంది. అలాగా స్వనిష్ట అంటే తనలోకి తాను ఉపసంహరించుకోవడం అండి, తనను తాను ఉపసంహరించుకోవడం. ఇక్కడ తనను తాను స్వనిష్ట అంటే పరమాత్మ గురువు తన ఆటను ఆపడం అండి. తలంపులు రావడం, దేహం తిరగడం ఆట కాదు. వీటికి వేరుగా ఇద్దరున్నారు లోపల అనేది ఆట అండి. అంత అది ఆట. అసలు ఆట ఏంటంటే ద్వైతము ఆట. ద్వైతము లేని చోట ఆట లేదు. ఆట లేదంటే అది భగవానే భగవానే భగవానే, పరబ్రహ్మమే అనుభవంలో ఉంది, పరబ్రహ్మమే వ్యక్తమవుతుంది. అది స్వనిష్ట అండి. తనలో తాను నిష్ట కలిగి తన పైన తాను, తనలో తాను, తన కోసం తాను మాత్రమే, అది నిష్ట అండి. స్వనిష్ట. మా భగవాన్ ఏమంటారు, స్వనిష్టను పొందిన మనస్సు అంటే ఆ శక్తిని గుర్తించిన మనస్సు నశించిపోతుంది. దాన్నే నశించిన మనస్సు అంటారట. నశించిన మూలతలంపు, నశించిన వేరు భావన, ఇలా అన్న పిలుచుకోవచ్చండి. కానీ జరిగేది అక్కడ ఉన్న అనుభవం ఏంటంటే నేను అరుణని ఒకదానిని ఉన్నాను అనే అనుభవం ఉంటుంది, కానీ వేరుగా ఉన్నాను అనే భావన మాత్రం ఉండదు. పూర్తిగా తుడుచుకుపోతుందండి, కంప్లీట్ గా తుడుచుకుపోతుంది. స్వనిష్టను పొందిన మనస్సటండి
అది ఉత్కృష్ట యోగిగా పరిగణిస్తారటండి. ఉత్కృష్టమైన యోగి అంటే యోగుల్లో అందరికంటే ఉత్కృష్టమైన యోగి. యోగిగా ఉన్నవాడంటే ప్రతి సెకండు పరమాత్మతో కలిసేవాడు. భక్తుడు, పరమ భక్తుడిని యోగి అంటారు. ఆ పరమ భక్తుల్లో కూడా ఉత్కృష్టమైన వాడు ఎవరంటే గొప్పవాడు. ఎవరి దృష్టిలో? పరబ్రహ్మము దృష్టిలో, గురువు దృష్టిలో ఎవరంటే స్వనిష్టను పొందినవాడు, తనలో తాను కుదురుకున్నవాడు. ఏమండి, మనం ఇతరుల ఇంట్లో వెళ్ళిపోయి కూర్చోవాలన్నా, ఇతరుల రూమ్ లో కూర్చోవాలన్నా, ఇతరులు కూర్చున్న కుర్చీలో కూర్చోవాలన్నా కష్టం అండి. నాలోనికి నన్ను వెళ్ళమంటున్నారు భగవాన్. ఇంకా పైగా ఏమంటున్నారంటే నీలో నువ్వు కూర్చో అంటే మాటలతో ఇంకా ఎలా చెప్పగలమండి? నీలో నువ్వు ఉండిపో. ఎంత సుఖమండి! నాలో నేను ఉండటం చాలా సుఖం. దాని గురించి నేను ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఏమీ చెయ్యక ముందే నాలో నేను ఉన్నాను. గాఢ నిద్రలో ఎలా ఉన్నాను? నాలో నేను ఉన్నాను. భగవాన్ అంటున్నారు, జాగ్రత్త అవస్థలోకి రాగానే దేహము మనస్సు సృష్టి కనిపించవచ్చు, కానీ నువ్వు అరుణగా ఉండకు, జాగ్రత్త సుషుప్తిని అనుభవించు. ఎన్నో చోట్ల చెప్తారు భగవాన్ జాగ్రత్త సుషుప్తి. అంటే జాగ్రత్తలో కూడా నిదురించు. ఎప్పుడు జాగ్రత్తలో నిద్రిస్తామండి? నాకు బదులుగా కర్త నేను కాదు, కర్త భగవంతుడు, కర్త గురువు అనే ఎరుక మనకి ఉన్నప్పుడు నాలో నేను జాగ్రత్తలో కూడా నిద్రిస్తాను. అప్పా అంతే అండి, అక్కడ ఆగిపోతాం. ఇప్పుడు భర్త మనం ఇద్దరమే ఉన్నాం అనుకోండి, అర్ధరాత్రి ఎవరైనా కాలింగ్ బెల్ నొక్కారనుకోండి, ఎవరు వెళ్తారండి? జనరల్గా భర్తే వెళ్తారు కదా. ఎవరొచ్చారు చూడడానికి తలుపు తీయాలా వద్దా అని డిసైడ్ చేసుకునేది భర్త, ఎవరొచ్చారు అని చూసేది భర్త. ఎప్పుడైతే భర్త తలుపు తీసాడని తెలిసిందో, తీస్తారో, తలుపు తెరుస్తారో భార్య కూడా అంగీకరిస్తుందండి. అంటే వచ్చిన వాళ్ళు మనవాళ్ళు కాబట్టే నా భర్త తలుపు తీశాడు, అది నాకు హాని కాదు అని భార్య గ్రహిస్తుంది కదా. అలాగే ప్రతి తలంపు అవసరమైన తలంపే, ప్రారంధంలో ఉన్నదే, వాసన ఉన్నదే భగవాన్ ఇస్తారు. అదే మనసులోకి వస్తుంది. అది ప్రారంధంగా మారాలా వద్దా అనేది కూడా భగవాన్ నిర్ణయించారు. ప్రతి దాంట్లో అవునా కాదా, చెయ్యాలా వద్దా ఇలా ఊగిసలాడే వికల్పాలు చెయ్యకు నువ్వు. సంకల్పము ఈశ్వరుడని గుర్తించి దానికి వికల్పాలు చెయ్యకు ముందు. అది స్వనిష్టకు దారి తీస్తుంది. ఆ ఎరుక భగవానే. మూల తలంపు ఇంకొక తలంపుతో తాదాప్యం పొందాలా వద్దా అని డిసైడ్ చేసేది భగవాన్. అప్పుడు ఇప్పుడు తాదాప్యం పొందుతుందండి మూల తలంపు ఇతర తలంపులో. ప్రారంధం ఉన్నప్పుడే, అది సూక్ష్మంగానో స్థూలంగానో నువ్వు అనుభవించాల్సి ఉన్నప్పుడే ఆ తాదాప్యం చెందుతుంది. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, భర్త తలుపు తీస్తేనే ఎవరైనా లోపలికి వస్తారని. అయితే మనం ఏం చేస్తున్నామంటే, మనకు తెలియక అజ్ఞానం అంటే ఏంటంటే, భర్తని తలుపు తీయనీయకుండా మనమే వెళ్ళిపోయి తలుపు తీసేసి మనమే నిర్ణయించుకొని వచ్చిన వాళ్ళు ఎవరు, దాని ద్వారా అపవాదం వస్తుందా మంచి జరుగుతుందా అనే నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేక
కలిసిపోతున్నాము. కలిసిపోతే ఎలా ఉంటుందండి? నేనే నిర్ణయిస్తాను, సంసారంలో ఏదైనా నేనే నిర్ణయిస్తాను అన్నప్పుడు ఒక్కోసారి మంచి జరుగుతుంది, ఒక్కోసారి చెడు జరుగుతుంది. అయితే భర్తలు నిర్ణయిస్తే జరగవా అంటే, అక్కడ భర్త అని ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నామంటే, అది జీవుడు అండి. సాధారణంగా పాలసీ మ్యాటర్స్ లో భర్త నిర్ణయం తీసుకుంటారు కాబట్టి, ఇక్కడ భర్తతో భగవాన్ని పోల్చినప్పుడు భరించే శక్తి భర్త అని చెప్పారు కదా. జీవుడికి ఏది మంచిదో భగవాన్ 100కి 100 పాళ్ళు అదే నిర్ణయం తలంపు, అదే తలంపు తీసుకొస్తాడు, అదే ప్రారంధం అనుభవింపజేస్తారు. ఏది మంచిది మనకి, ఏది మన చేత అనుభవింపజేస్తే మన అహంకారం నశిస్తుంది. బాహ్యంగా ఉన్న భర్తకు తెలియదండి, కొంతవరకే ఆలోచిస్తారు. కానీ లోపల హృదయంలో ఉన్న భర్త సద్గురువు 100%గా ఏది చేసినా అది మన మంచికే. మంచి ఇన్ ద సెన్స్ మన అహంకారం నశింపచేయడానికే, మనల్ని హృదయంలోకి మన నిష్టని, మన స్వనిష్టని, ఆ ఎరుకని హృదయంలో ఊరక ఉంచటం కోసమే భగవాన్ ఇది చేస్తున్నారు. ఈ మాట ఎంత బాగుంది అండి. మనస్సు స్వనిష్టను పొందిన మనస్సు, స్వనిష్టను పొందిన యోగి. ముందు పూర్ణ భక్తుడిగా ఉండు. లాస్ట్ వీక్ మనకు వేణమ్మ చెప్పారు కదండి, ఎంత బంగారు తల్లి. అసలు ఆ ప్రేమ అండి, ప్రేమ ఒక్కటి సరిపోతుందండి. ప్రేమలో అన్నీ వస్తాయండి. ప్రేమలో త్యాగం వస్తుంది, ప్రేమలో నిస్వార్థత వస్తుంది, ప్రేమలో సేవ వస్తుంది, ప్రేమలో అండి ద్వైతం పోతుంది. ప్రేమ శరణాగతిని ఇస్తుంది. ప్రేమ గల హృదయము దైవ నిలయము, భగవన్ నిలయము. ప్రేమ గల హృదయము భగవన్ నిలయము. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది మరి? అంత ప్రేమించే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ప్రేమించేవాడు హృదయంలో ఉన్నాడు కాబట్టి. మనకు బాహ్యంగా చెప్పుకుంటాం కాబట్టి వేణమ్మా అని చెప్పుకుంటున్నాం. కానీ అక్కడ ఉన్నది ఎవరండి? నాన్నగారే, నాన్నగారే, నాన్నగారే. అదే మన విజయ్ చెప్పారని చెప్తున్నారు కదా, నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో. అంటే బాహ్యంగా సృష్టిలో ఒక వ్యక్తి తనను తాను ఎక్కువ ప్రేమించుకుంటాడండి. తల్లిని ప్రేమించవచ్చు, పిల్లల్ని ప్రేమించవచ్చు, భార్యని భర్తని ప్రేమించవచ్చు, ఎవరినైనా ప్రేమించవచ్చు. సృష్టిని అంటే అందరినీ, చుట్టాలని ప్రేమించవచ్చు, సృష్టిలో ఎవరినైనా ప్రేమించవచ్చు. కానీ ఆ అందరినీ ప్రేమించే ప్రేమ కంటే కూడా తనని తాను ఎక్కువ ప్రేమించుకుంటాడండి. అయితే గురువు అటండి, ఒక జీవుడు తనని తాను ఎంత ప్రేమించుకుంటాడు అంటే, ప్రేమించుకోవడం ఇన్ ద సెన్స్ ఆ ఉనికి, ఎగ్జిస్టెన్స్. ఎందుకలా ప్రేమించుకుంటాడంటే, ఉనికే ప్రేమ అండి. ఆ ఉనికిని కాపాడుకోవడం కోసం తనని తాను ఎక్కువ ప్రేమించుకుంటాడు. ఇప్పుడు పెద్ద భూకంపం వచ్చింది అనుకోండి, ఏదన్నా తుఫాన్ లాంటిదో ఏదో ప్రకృతివి సంభవిస్తూ ఉంటాయి కదా, అలా విపత్తులు సంభవించినప్పుడు మనిషి తనను తాను కాపాడుకోవాలనుకుంటాడు. ముందు తన ఎగ్జిస్టెన్స్ తాను కోరుకుంటాడండి. ఎందుకంటే ఉనికి స్వరూపం మనం కాబట్టి ఆ ఉనికిని కాపాడుకోవాలనుకుంటాం అండి. ఇక్కడ మనిషికి అంటే విజయ్ చెప్పింది ఎంత ఇదంటే, తన ఉనికిని తాను కాపాడుకోవాలనుకుంటాడు, అందుకే తనను తాను ఎక్కువ ప్రేమించుకుంటాడు. కానీ గురువు ఏంటంటే ఉనికి స్వరూపమే నేననే అనుభవంలో ఉంటాడండి. ఉంటాడు కాబట్టి మనకంటే నాకంటే నన్ను ఎక్కువ గురువు ప్రేమిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఉనికి స్వరూపం, ఉనికినిచ్చేదే ఆయన, ప్రేమ స్వరూపమే ఆయన. పిచ్చివాడా, ఉనికి కోసం నువ్వేమీ చెయ్యక్కర్లేదు, నీ కాళ్ళు చేతులు ఆడించక్కర్లేదు,
నీ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏమి పెట్టుబడిగా పెట్టక్కర్లేదు. నీ బుద్ధిని పెట్టుబడిగా పెట్టక్కర్లేదు. ఉనికి స్వరూపమే నేను, ఉనికే నేను. ఆ ఉనికి, ఆ ప్రేమ ఏ పెట్టుబడి లేకుండానే పంచిపెట్టేవాడు గురువు. ఇప్పుడు వేణమ్మ నాన్నగారిని అంత ప్రేమించగలుగుతున్నారు అంటే ఎంత ప్రేమ అండి. అది బాహ్యంగా కొలువలేము. ఒక తలంపు లయించిపోతా ఉంది ఆ ఎరుకలో, అంటే నాన్నగారి ఎరుకలో. ఆ నాన్నగారు ఎంత ప్రేమిస్తున్నారండి. ఎంత ప్రేమిస్తే తలంపు డిసపియర్ అవుతా ఉంది నాన్నగారి స్మరణ రాగానే. మనందరికీ అనుభవమే కదా. గురువు ఎరుక రాగానే ఆ తలంపు డిసపియర్ అయిపోతుంది. అంటే మనము ఉనికి గురువుకి ఇస్తున్నాము, తలంపుకి ఇవ్వట్లేదు. అప్పుడు ఆ తలంపు అంటే మనకి ఆ తలంపుకు సంబంధించిన ప్రారంభం అనుభవిస్తున్నా లోపల ఏం జరుగుతుందంటే నేనేనే. ఇప్పుడు ఎవరైనా ముస్లిం అమ్మాయి ముసుగులో వచ్చిందనుకోండి, మనం ముసుగేసి వచ్చిన వాళ్ళు ఎవరో గుర్తించలేం. ఎప్పుడైతే ఆ ముసుగు తీసి ఫేస్ చూపించిందో, ఓ వచ్చింది నా ఆత్మీయురాలని గుర్తిస్తామండి. గుర్తించిన వెంబడే భయం పోతుంది. వచ్చింది ఎవరో అన్నోన్ పర్సన్ అనే యొక్క థాట్ వెళ్ళిపోతుందండి, భయం పోతుంది. అలాగే తలంపు కూడా అండి. ఆ తలంపు ముసుగేసుకొని భగవాన్ నాన్నగారు వచ్చినప్పుడు, నాన్నగారు ఇది మీదే, ఇది మీరే వచ్చారని గుర్తించినప్పుడు ఆ తలంపు నన్ను నాన్నగారికి దూరం చేస్తుంది, నాకు ద్వైత బుద్ధి కలగజేస్తుంది అనే భయం పోతుందండి. పోయి ఆ తలంపు ఎలాగైనా సాగని, అది సాగి ప్రారంభంగా మారుతుందా లేక అక్కడ ఆగిపోతుందా, ఇంకా దాని ఎరుకు పోయండి నాన్నగారి ప్రజెన్స్ ను అనుభవించే ధ్యాసలో, ఆనందంలో కొట్టుకుపోతాడు భక్తుడు. ఆ ఎరుకను తీసుకురా గురువు. ఆ ఎరుకను ఇయ్యందే కేవలం మన సాధన వల్ల గుర్తించలేం. సాధన చెయ్యాలి. ఎందుకు చెయ్యాలంటే నేను జీరోని అని గుర్తించి శరణాగతి చెందడం కోసం సాధన చెయ్యాలి. అలాగే ఎప్పుడైతే నాన్నగారిని గుర్తిస్తామో అప్పుడు మెల్లగా స్వనిష్ట కుదురుతుంది. స్వనిష్ట కుదురుతుందంటే కర్తృత్వ భావన పోతుంది. స్వనిష్టను పొందిన మనస్సు అంటే ఉత్కృష్ట యోగి వేరు కర్తవ్యమేది అయినందు కలదా. ఇంకా భగవాన్ చెప్తున్నారు, వాడికి వేరే పని ఏముంటుంది, అన్ని పనులు చేసేసాడు, ఇంకా అయిపోయింది వాడికి పని. అంటే ఇంద్రియాల ద్వారా ఉనికిని, ఆనందాన్ని పొందాల్సిన అవసరం వాడికి పోతుందండి యోగి, ఉత్కృష్టమైన యోగికి. భగవాన్ చెప్తున్నారు, జ్ఞానంలో ఉన్నవాడికి ఇంద్రియాల ద్వారా, దేహం ద్వారా, మనసు ద్వారా ఉనికిని కాపాడుకోవాలి. ఉనికి కాపాడుకోవడం కోసమే కర్మను ఆచరిస్తాం మనం. ఏదన్నా చేసి సంతృప్తి పొంది అమ్మయ్యా అరుణ, ఆ క్రెడిట్ అంతా అరుణకి ఇచ్చేస్తా ఉంటామండి. అరుణ ఏం చేసినా క్రెడిట్ అరుణకి ఇచ్చేస్తా ఉంటుంది. ఎందుకు ఇస్తుంది ఆ క్రెడిట్ అంటే, ఆ క్రెడిట్ ద్వారా ఉనికి కాపాడుకోవాలి, తన ఎగ్జిస్టెన్స్ కాపాడుకోవాలి. ఎగ్జిస్టెన్స్ అంటే సూక్ష్మంగా జరిగేది అదే, పైన స్థూలంగా ఈ పని చేశాను నాకు ఆనందం, ఈ చేశాను నాకు ఆనందం, ఇలా ఉన్నాను నాకు ఆనందం, ఇష్టమైంది నెరవేరితే ఆనందం, ఇష్టమైంది నెరవేరకపోతే దుఃఖం, అలా ఏవో మనము డిస్క్రిమినేషన్ చేసుకుంటామండి బయట. కానీ అసలు మనం ఎందుకు ఏదైనా ఆచరిస్తాము, కర్మ ఎందుకు ఆచరిస్తామంటే ఎగ్జిస్టెన్స్ కోసం అండి. మనకు గురువు వాక్కు ద్వారా బుద్ధిలో ఎగ్జిస్టెన్స్ అనేది నా గురువు ఎంత పూర్ణంగా ఉన్నాడో, నా గురువు ఎగ్జిస్టెన్సే నా ఎగ్జిస్టెన్స్, నేను అంత పూర్ణంగా ఉనికిని అనుభవిస్తున్నాను అని డే టు డే లైఫ్ లో బుద్ధికి అర్థమైతేనే కానీ వాడికి ఇంకా పని వదిలేస్తుందటండి. ఇంకో కర్తవ్యం ఏమీ ఉండదు. అయితే వాడి ద్వారా పని జరగచ్చు, కానీ
కర్తవ్యం అంటే కంపల్సరీ. అంటే ఇక్కడ కర్తవ్యం ఇన్ ద సెన్స్ ఆ పని ద్వారా వాడికి ఫలితం ఏమి ఉండదండి. చేస్తే ఫ్రీ విల్ అంటా ఉంటారు, కానీ అది కూడా కొంతవరకు ద్వైతమే అండి. ఫ్రీ విల్ అని కూడా కాదు. నాన్నగారు చెప్పేవారు చూడండి అండి, గర్భవతి పూర్ణంగా 9 నెలల గర్భవతి అడుగులు అడుగేసి నడుస్తూ ఇంకా రేపు డెలివరీ అవుతుందనగా ఆమెకి ఏదైనా పని చేయడానికి వెళ్తే వంగితే ఏదైనా వంటింట్లోకి వస్తే అమ్మ నువ్వు కూర్చో, అమ్మ నువ్వు కూర్చో, అమ్మ నువ్వు కూర్చో అంట. అలా పని చెయ్యనీయమటండి. అలా మహర్షి భగవాను నాన్నగారు ఏం చెప్తున్నారంటే, ఎవడైతే పూర్ణంగా ఉనికిలో ఆనందాన్ని, శాంతిని, మౌనాన్ని అనుభవిస్తూ తనలో తాను నిష్ట పొంది ఎరుకగా ఉంటాడో వాడిని కర్మ వదిలేస్తుంది. అంటే ఎందుకు వదిలేస్తుందంటే వాడు కర్మ ద్వారా పొందాల్సింది ఏమీ లేదు కాబట్టి. అలా అని నేను కర్మను వదిలేశాను, కర్మ నన్ను వదిలేసిందని వాడేమీ అనుకోడు. ఏదన్నా చేయాల్సింది వస్తే మౌనంలో జరిగిపోతుంది, చేయాల్సింది లేకపోతే ఊరక ఉంటాడంతే. ఊరక ఉంటాడంటే తలంపు వచ్చినప్పుడు కూడా యోగి ఊరక ఉండటమే అండి. భగవాన్ అడుగుతారు, భగవానా మీకు తలంపులు రావా అంటే భగవాన్ అంటారు, రాకేమీ వస్తాయి. అంటే ఎలాంటి తలంపులు వస్తాయి భగవానా, మీకేం తలంపులు వస్తాయి భగవానా అని అడిగితే భగవాన్ అంటారు, స్నానం చెయ్యాలి, భోజనం చెయ్యాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఆ రోజుకేమో ఆ దేహం కదలాల్సి వచ్చినప్పుడు వచ్చే తలంపులు తప్పితే ఇంకేమీ లేవట్టి భగవాన్. ఇది భగవాన్ తనంతటి స్వయంగా చెప్పిన వాక్కులండి, బోధండి. అలా భక్తుడికి కూడా ఎవరైతే భగవాన్ని అప్పా అప్పా అనే ఎరుకలు, ఇది చాలు, ఇది చాలు, ఇది మాత్రము చాలు, నీ ఎరుక మాత్రము చాలు అనే ధ్యాసలో ఉంటాడో వాడికి పనులు ఏముంటాయి, ఏమి పనులు అసలు వాడికి సృష్టి కనిపించదు. వాడి దేహం వాడికి ఉందా లేదా అంటే డిపెండెన్సీ పోతుంది దేహం మీద, సృష్టి మీద, తలంపుల మీద. ఎందుకు పోతుందంటే వాడిలో వాడు స్వనిష్టలో ఆనందంలో తనని తాను అనుభవిస్తూ ఉంటాడు. తనని తాను అనుభవించటమే ఆనందం. అంటే జస్ట్ ఉనికిని ఉన్నాను అనే ఎరుకతో, ఆ ఎరుకలో ఆనందాన్ని, శాంతిని, మౌనాన్ని అనుభవించడం. ఇంకా భగవాన్ చెప్తున్నారండి, దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. చిత్తమును ఒక్క నిమిషం అండి. చిత్తము కనబడు వస్తువు వెంట జనక తన యొక్క చిత్వమును చిస్వరూపమును ఎరుగుటయే తత్వమును ఎరుగుట అని తెలుసుకొనవలెను. కనబడు పదార్థముల వెంట మనం వేగనీయక చిన్మయ స్వరూపమును అనుసంధానము చేయుటయే దాని చిన్మయ స్వరూపము ఎరుంగుటయే తత్వదర్శనమని తాత్పర్యము. దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. ఇక్కడ ఇంకొకటి భగవాన్ స్వస్వరూప అనుసంధానం భక్తిరీత్యా విధీయతే అంటారండి. ఇక్కడ చిత్తము కనబడు వస్తువు వెంట జనక అంటే తలంపు వస్తుందండి. ఆ తలంపు మూల తలంపుకు ఇంకొక తలంపు వస్తుంది. ఆ తలంపు సృష్టిని గుర్తు చేస్తుంది. ఆ సృష్టి గురించి ఆలోచిస్తూ అలా వెళ్ళిపోక నువ్వు అంటే మనసులో రూపము, నామము, గుణాన్ని తిప్పుకోకుండా దృశ్యవారితము, దృశ్యాన్ని వారించటం అంటే ఆపడం. దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. ఎప్పుడు దృశ్యము వారించబడుతుంది,
చిత్తము ఆత్మ ఎరుక కలిగినప్పుడు. దృశ్యవారితం చిత్తమాత్మనః. ఇప్పుడు నగ ఉందనుకోండి, బంగారు, ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది, మామూలు గోల్డ్ ఉంటుంది అండి. రెండు పక్క పక్కకే ఉన్నప్పుడు ఒకడు దానిని గుర్తించగలిగాడు అనుకోండి, ఇది గిల్టు నగ, ఇది బంగారం అని గుర్తించగలిగాడు అనుకోండి, ఆ గిల్టు నగను వదిలేస్తాడండి, బంగారాన్ని మాత్రమే స్వీకరిస్తాడు. పైకి ఎంత ఎంత అందంగా కనిపించినా, ఎంత ఆకర్షణీయంగా కనిపించినా, లడ్డు ఉందనుకోండి, ఇప్పుడు నాకు స్వీట్ అంటే ఇష్టం అనుకోండి, లడ్డు కనిపిస్తుంది ఎదురుగుండా, తినాలనిపిస్తుంది, చేతిలోకి తీసుకొని నేను నోట్లో పెట్టుకునే ముందు దాంట్లో విషం ఉంది అని నాకు ఎవరైనా చెప్పారనుకోండి, చటుక్కుని దాన్ని వదిలేసి చేతులు శుభ్రంగా కడిగేసుకుంటానండి, ఎక్కడైనా చేతిలో కంటిందేమో. అంటే దృశ్యవారితం అన్న చోట నువ్వు దృశ్యాన్ని వారించాలి. ఏది దృశ్యము నాకండి? నా మూల తలంపు, నా వేరు భావన అరుణ నాకు దృశ్యం అండి. దృశ్యం, జగత్తే దృశ్యము కాదు, గుణమే దృశ్యము కాదు, రూపమే దృశ్యము కాదు, అది చాలా దూరం అండి. మనం నాన్నగారు అనేవారు, అమ్మ నువ్వు ఎంత దూరం వెళ్ళిపోతే మళ్ళీ అంత దూరం వెనక్కి రావాల్సి వస్తుంది. నేను ఇంటి నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయాను అనుకోండి, మళ్ళీ ఇల్లు చేరుకోవాలనుకుంటే 1/2 కిలోమీటర్ రావాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పేవారు నాన్నగారు, నువ్వు ఒక నెయిల్ని గోడలో కొట్టేటప్పుడు ఎంత బలంగా సుత్తితో దిగొడతావో మళ్ళీ అది తీయాలంటే అంత బలాన్ని ఉపయోగించాలని. అలాగా మనము భగవాన్ నుంచి, నా గురువు నుంచి, నా తండ్రి నుంచి నేను ఎంత జారిపోతానో ఆయన ఎరుకలో నుండి అంత దూరం వెళ్ళిపోయినట్టండి. అంటే కర్తృత్వ భావన, వేరుతనము, నేను అరుణని, నా వల్ల ఇలా ఏంటి, ఇలా జరుగుతుంది ఏంటి అని ఆలోచిస్తున్నానంటే నేను భగవాన్కి దూరంగా వెళ్ళిపోయాను. అందుకని దృశ్యవారితం అంటే నాకు దీనికి భగవాన్ ఎలా చెప్పారంటే నేను ఎప్పుడు చెప్పుకుంటానండి, ఎందుకంటే నాకు భగవాన్ చెప్పిన, నా తండ్రి నా హృదయంలోంచి నాన్నగారు చెప్పిందండి. మరి నేనేమి సంస్కృతం చదువుకోలేదు, నేనేమి పుస్తకాలు చదువుకోలేదు, నాకేం తెలివి లేదు, కాబట్టి భగవాన్ నాకు ఎలా చెప్పారంటే, ఏమే నీకు ఇప్పుడు నువ్వు నీ పరిస్థితి ఎలా ఉందంటే, నువ్వు నా పట్ల ఎలా ప్రవర్తిస్తున్నావు అంటే, నీకు పొద్దున పాల ప్యాకెట్ తెచ్చేవాడు డోర్ బయట పాల ప్యాకెట్లు పడేసి వెళ్ళిపోతాడు, నువ్వు వాడు పొట్టిగా ఉన్నాడా పొడుగ్గా ఉన్నాడా, ఎలా ఉన్నాడు, మంచివాడా చెడ్డవాడా, ఆరోగ్యవంతుడా అనారోగ్యవంతుడు, నీకు ఏం అక్కర్లేదు, వాడి గురించి ఏమి అక్కర్లేదు. ఎందుకంటే పాల ప్యాకెట్ తలుపు తీయగానే డోర్ ఎదురుగుండా ఉందా లేదా, నీకు కావాల్సింది వాడు తెచ్చిన వస్తువు కాబట్టి అది తెచ్చుకుంటావు లోపలికి, వాడి గురించి మర్చిపోతావు. అలానే అమ్మ వస్తుంది ఇంటికి, అమ్మ వచ్చినప్పుడు కూడా నీకు బోలెడన్ని మూటలు తీసుకొస్తుంది, పిల్లలకు తీసుకొస్తుంది, నీకు తీసుకొస్తుంది, తినడానికి టిఫిన్లు తెస్తుంది, ఏవేవో తెస్తుంది, స్నాక్స్ తెస్తుంది, ఏవో తెస్తుంది. అయితే రాగానే అమ్మని అలా డోర్ బయట నిల్చోబెట్టేసి ఏం తెచ్చావని అడగం. నువ్వేం చేస్తావు, అమ్మని సాదరంగా లోపలి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని, అమ్మ ప్రయాణం చేసి వచ్చావు కదా, అలసిపోయావు కదా అని ఆ మూటలన్నీ పక్కన పెట్టేసి, ముందు అమ్మకి స్నానం చేసిందా, టిఫిన్ తిందా, భోంచేస్తుందా, ఆ టైంను బట్టి ముందు అమ్మని, అంటే ఇక్కడ గుర్తింపు అమ్మకి ఇస్తావు. ఆ మూటలకు ఫస్ట్ గుర్తింపు కాదు, సెకండరీ అండి, ముందు అమ్మకు గుర్తింపు ఇస్తావు. పాల ప్యాకెట్ వచ్చినప్పుడు వాడు తెచ్చిన వస్తువుకు గుర్తింపు ఇచ్చావు, ఇక్కడ అమ్మ వచ్చినప్పుడు అమ్మకు గుర్తింపు ఇచ్చి అవి పక్కన పెట్టి అవి తీసుకుంటావు, కానీ తర్వాత అండి. అలాగే మహర్షి అన్నారు, నీకు తలంపులు వస్తున్నాయి కదా, తలంపులు వచ్చినప్పుడు నేను మూసుకొని వస్తున్నాను, మరి నువ్వు నన్ను అమ్మను గుర్తించినట్టు కూడా గుర్తించవా? ఇది జరిగిన తర్వాత, నాన్నగారు బోధ తర్వాత, ఇది హృదయంలో నుండి వచ్చిన బోధ అండి. అంటే ఒక గృహస్థుకు ఏ రీతిగా అర్థమవుతుందో అదే రీతిగా ఉపనిషత్తులు కూడా గలవాడు మాత్రమే సద్గురువు అండి.
అంటే ఇది అయిన తర్వాత నాన్నగారు హైదరాబాద్కి వచ్చారు. అప్పుడు చెప్తున్నారు, ఏమండి అహం వృత్తిని తోసుకుంటూ 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 అహం స్ఫురణ వస్తుంది. అహం వృత్తి, నేను అరుణని అనేది అహం వృత్తి అండి. దాన్ని ఎవరు తీసుకొస్తున్నారటండి? అహం స్ఫురణ అంటే భగవాన్ అండి. అహం స్ఫురణ భగవాన్, అహం వృత్తి అరుణ. దాన్ని తోసుకుంటూ 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 వస్తుందటండి. అంటే ఇప్పుడు భగవాన్ చెప్పిన బోధకి ఈ బోధ రెండు ఒకటే అండి. అమ్మ వస్తువుల్ని తీసుకొస్తుంది, కానీ నీకు గుర్తింపు అమ్మకి ఇచ్చినట్టుగానే లోపల భగవాన్ కనిన జనని కన్న గణదయాదాయక, ఇది అనుగ్రహం అరుణాచల, నీ మూల తలంపు శక్తిగా, నీ మూల తలంపుకు శక్తిగా మారి ఆ శక్తిగా నీ దగ్గరికి భగవాన్ వస్తున్నారు. నువ్వు కర్త భగవాన్ అని గుర్తించవా? ఆ మూల తలంపు దేహంగా మారి సృష్టిలో ఉండని, కానీ నువ్వు మూల తలంపు మూలంలో భగవాన్ని గుర్తించిన వెంటనే దృశ్యము వారించబడుతుంది. కరుణ అనే దృశ్యం పోతుందండి అక్కడ. దృశ్యవారితం చిత్తమాత్మన, మనస్సు ఎప్పుడు నీ చిత్తము నీ బుద్ధి ఎప్పుడైతే భగవాన్ని గుర్తించిందో, ఇదే మన వెనుమ చెప్పు అక్కడ జరిగింది, తనలో జరుగుతున్నది ఇదేనండి. దృశ్యవారితం చిత్తమాత్మన, నాన్నగారన్నా ఆత్మన్నా భగవాన్ అన్నా ఒకే శక్తికి మనం మనకి ఏది ఆప్యాయంగా ఉంటే అదండి అండి. అలాగా చిత్తము కనబడు వస్తువు వెంట జనక తన యొక్క చిస్వరూపమును ఎరుగుటయే తత్వమును ఎరుగుట అని తెలుసుకోవాలని. అరుణ 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 అని అనుకోకుండా, ఇది అరుణ ఈ ఉనికి, మనస్సు దేహము సృష్టి అరుణ ఉనికి అని అనుకోకుండా, రూపము నామము గుణము ఇది భగవాన్, ఇది భగవాన్, ఇది భగవాన్. అప్పుడు దృశ్యము అరుణ అనే దృశ్యము వారించబడుతుంది, అంటే ఆగిపోతుంది. అది భగవానే నేను, నేనే నేను, నేనే నేను, నాన్నగారు అమ్మా నేను రా తల్లి అనండి. ఆ లోపల ఉన్న ఈశ్వర భావన, ఈశ్వర అనుభవము ఆ భక్తుడు అనుభవిస్తూ ఉంటాడు, వాడికి వ్యక్తమవుతుంది. అదే తత్వము, అదే నిజస్వరూపం. తనను తాను మరిచిపోయి, అంటే అరుణ తనను తాను మరచిపోయి, తన ఉనికిని మరచిపోయి నాన్నగారిని గుర్తిస్తే తత్వదర్శనం. ఎందుకు ప్రేమిస్తున్నాం, ఎందుకు గుర్తిస్తున్నాం ఏమో తెలియదండి. ఒక తలంపు ఆపుకోవడానికో, ఒక ప్రారంధాన్ని ఆపుకోవడానికో, మార్చుకోవడానికో, ఒక గుణం పోగొట్టుకోవడానికో కాదు. ఎందుకే నువ్వు నాన్నగారిని ప్రేమిస్తున్నావు అంటే, ఏమో నాకు తెలీదు. అలా చెప్పుకోవడం కాదండి, అలా ఉండగలగాలి. అరుణ తనను తాను మర్చిపోగలగాలి గురువు ప్రేమలో, తన ఉనికిని తాను మర్చిపోగలగాలి. మనందరికీ అది జరుగుతుంది కాబట్టే మనస్సు ఆగిపోతుంది, లేకపోతే ఎలా ఆగుతుందండి? దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం. నీకు ఎప్పుడైతే భగవాన్ దర్శనం, గురు దర్శనం, ఏకత్వమైన ఉనికిని అనుభవిస్తావో, ఊరకుంటావు, శరణాగతిలో ఉంటావు, అదే కనపడు. ఎప్పుడైతే రూపాన్ని అరుణకి అరుణ ఉనికి ఇయ్యదో అదే చిన్మయ స్వరూపము. ఆ చిన్మయ స్వరూపాన్ని నువ్వు అనుసంధానం చెయ్యి. నీకు ఆ చిన్మయ స్వరూపాన్ని అనుసంధానం చేయడం సహజమైపోవాలి.
అంటే నా హృదయంలో ఉన్న నా గురువుని స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య విధీయతే. స్వరూపానుసంధానం చేసుకో. మనకి నాన్నగారి సృష్టిలో ఎక్కడా పొందని ఆనందం నాన్నగారి దగ్గర కూర్చుంటే ఎందుకు వచ్చిందండి? అది స్వస్వరూప అనుసంధానం. నన్ను నేనే అనుభవిస్తున్నాను. మనకు తెలియదండి అది. నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళాను, నాన్నగారి సమక్షంలో కూర్చున్నా, నాకు ఆనందంగా ఉంది అన్నీ మర్చిపోతున్నాను. ఎందుకు ఆనందం అంటే నా ఉనికిని నేను మర్చిపోతున్నాను కాబట్టి. ఎందుకు మర్చిపోతున్నామో తెలియదు, కానీ జరిగింది అక్కడ. అంటే ఎలా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు, టాబ్లెట్స్, మెడిసిన్స్ రాసించి వేసుకోమ్మా రోగం తగ్గుతుందంటే అవి వేసుకుంటాం. అది లోపలికి వెళ్ళిపోయి పొట్టలోకి రక్తంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తాయో మనకు తెలియదు ఆ కెమికల్స్ అని, కానీ వాడతామండి. అలాగే గురువు దగ్గర కూర్చుంటే, గురువు సమక్షంలో, గురువు ఎరుకలో, గురువు ధ్యాసలో అది స్వస్వరూప అనుసంధానం. అంటే నాకు నేను అనుసంధానం చేసుకోవడం, నన్ను నేను గుర్తించటం. ఈ అరుణ స్వరూపం నా స్వరూపం కాదు, గురుస్వరూపమే నా స్వరూపం. గురుస్వరూపం ఏమి? చిన్మయత్వము, ఆనందము, మౌనము. అది స్వస్వరూప అనుసంధానం భక్తిరీత్య విధీయతే. అదే భక్తి, అదే ద్వైతాన్ని తీసేస్తుంది. ఒక్క దాని ద్వారా మాత్రమే ద్వైతం పోగొట్టుకోగలం. శరణాగతి అండి. జ్ఞానము శరణాగతి రెండు ఒక్కటే, వేరు కాదండి. మూలంలో రెండు ఒక్కటే. శరణాగతిలో నేను లేనని గుర్తించాలి, జ్ఞానంలో కూడా నేను లేనని అనుభవము, ఎరుక. దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. నా భగవాను నేను గుర్తించటమే చిత్తు యొక్క దర్శనం, అదే తత్వదర్శనం. ఎక్కడ గుర్తించటము? నాలో నేను. ఇప్పుడు నీకు ఏది కనిపిస్తా ఉంది? అరుణ కనిపిస్తా ఉంది. ముందు అరుణలో గుర్తించు. రూపనామాలు లేని పరబ్రహ్మము దానంతటా అదే నీకు అనుభవంలోకి వస్తుంది అవునికి. కానీ ఇప్పుడు నువ్వు రూపము, నామము, గుణము ఉన్నప్పుడే ఆ రూపము, నామము, గుణములో భగవాన్ని గుర్తించు, నాన్నని గుర్తించు. ఎందుకంటే ఉన్నాడు అక్కడ కాబట్టి. దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. నీకెప్పుడైతే లోపల హృదయంలో మనకి అనుభవంలో తెలుస్తుందండి, ఎవరికి వాళ్ళకి అందరికీ తెలుస్తాం. నాన్నా అంటే ఆనందం వచ్చేస్తాం. నాన్నా అంతే అండి. మౌనం కూడా అండి. మాట మనము ఏవో 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 మాట్లాడుతుంటాం కదా, అన్ని అదొక ఇంద్రియం ద్వారా జరిగే కర్మ అండి. మాట, కర్మ, పని అన్ని కూడా కర్మేంద్రియాలు జరిపే పనులు. అవన్నీ ఆగిపోతాయి. ఎందుకంటే లోపల నుంచి ఆగిపోవడం ఇన్ ద సెన్స్ ప్రారంభంలో ఎంతవరకు అవసరమో అంతవరకే. అవసరం అంటే ఇప్పుడు జ్ఞానికి సృష్టిలో అండి భగవాన్ చేసే కర్మ ఆ దేహము సృష్టిని అనుగ్రహించడానికి వచ్చింది కాబట్టి మినిమంగా అండ్ బాహ్యమైన బాడీ అండి. కానీ మనకి బాడీయే నిజము, బాడీయే నేను అనుకున్నాను కాబట్టి కర్మేంద్రియాలు పనిచేస్తేనే ఎగ్జిస్టెన్స్, ఆనందము అనుభవించేసే జీవుణ్ణి ఎక్కడి దాకా పట్టుకొచ్చారు నాన్నగారు అంటే, ఇవి పని చేసినా చెయ్యకపోయినా మనందరినీ అండి, పని చేసినా చెయ్యకపోయినా, తలంపులు వచ్చినా రాకపోయినా, దేహము జీవించి ఉన్నా పడిపోయినా, ఇంకా అది నెక్స్ట్ అండి, అది ఫైనల్ గా వస్తుంది. అది అందరికి, మనందరికి
జీవించి ఉన్నా పడిపోయినా నా ఎగ్జిస్టెన్స్ కి భంగము లేదు, నా ఉనికికి భంగము లేదు. ఇక్కడ స్వరాజ్యం గారు గుర్తొస్తున్నారండి, బంగారు తల్లి. తను ఒకసారి ఏమడిగింది, క్వశ్చన్ చేసిందండి నన్ను. అరుణ, మేమందరం సత్సంగానికి చిక్కడపల్లిలో కలుసుకునే వాళ్ళం కదండి. అందరము నాన్నగారు దయ వల్ల, నాన్నగారు గోపికలు అనడం మూలాన్నో ఏమో తెలియదు, కానీ నాన్నగారు దారంగా ఉంటే మేము అందరం దానికి మాలలుగా అండి నాన్నగారిని చుట్టుకొని అందరం ఉండేవాళ్ళం అండి మనసుల్లో. అయితే ఒకసారి ఆవిడ ఏం ప్రశ్నించారంటే, అరుణ, మీ అందరూ నన్ను ప్రేమిస్తున్నారు, కానీ నాకు మాత్రం మీ మీద ప్రేమ రావట్లేదు అరుణా, ఎందుకు అందండి. నాకు తెలుస్తా ఉంది మీ అందరికీ నేనంటే ప్రేమని, కానీ నాకు మట్టికి మీ అందరి మీద ప్రేమ రావట్లేదేంటి అంటే, ఏమండి పోనీ వదిలేయండి, మీకు పప్పా పట్ల ప్రేమ ఉందా లేదా? మీరు మమ్మల్ని ప్రేమించలేకపోతున్నాను అంటున్నారు, మరి పప్పాని ప్రేమిస్తున్నారా లేదా మీరు అంటే, అమ్మో నా పప్ప అన్నారండి వెంబడే. అమ్మో నా పప్ప అన్నారు. అవును కదా, మీరు గురువుని ప్రేమిస్తున్నారు కదా, అదొక్కటి చాలండి. గురువును ప్రేమిస్తే గురువులో ప్రేమకి లోటు లేదు, ప్రేమ స్వరూపమే గురువు. కాబట్టి అది ఏమవుతుందండి, ఆ కప్పులో పూర్తిగా నిండిన కప్పులో మనం పంచదార పాకం పోసామనుకోండి, అది నిండిపోయి మళ్ళీ పొర్లిపోతుందండి. అలాగా ప్రేమ స్వరూపుడైన గురువుని ప్రేమిస్తున్నారు మీరు. ప్రేమిస్తే గురువు ఏం చేస్తున్నాడంటే ఆ ప్రేమని మా అందరికీ పంచిపెడుతున్నారు. కాబట్టి మీకు తెలియకుండానే మీరు మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారు. మీకు తెలియదు, మీరు వేరువేరుగా గుర్తించి ప్రేమించలేకపోవచ్చు. ప్రేమ అంటే ఏంటండి? ప్రేమ అంటే భక్తి, ప్రేమ అంటే జ్ఞానం. ఎవరి వాక్కు ద్వారా మనకి భక్తి పెరిగి జ్ఞానం పెరిగి మన అహంకారం నశిస్తుందో అది వాళ్ళు ప్రేమించటం, అది ప్రేమ. అందుకే నాన్నగారు భక్తులు సావాసం చెయ్యండి అమ్మా, సత్సంగం మానుకోవద్దు అని చెప్పేవారండి. మన సత్సంగమమ్మా అయితే నిజమైన సత్సంగం అండి. నిజమైన సత్సంగం ఏది? హృదయంలో కరిగిపోవడం. అది దేని ద్వారా, ఎవరి సహచర్యం ద్వారా అది కరిగిపోతుందో అది నిజమైన సత్సంగం. మన నాన్నగారి భక్తుల్లో అలా సహచర్యంతో అహంకారాన్ని కరిగించే భక్తులు ఉన్నారండి. అప్పుడు నేను స్వరాజ్యం గారితో అన్నాను, ఇప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించినట్ట? గురువుని ప్రేమిస్తే సర్వ సృష్టిని ప్రేమించినట్టే. వచ్చేస్తుంది ప్రేమ, విడిగా ప్రాక్టీస్ చేయక్కర్లేదు. ఒక్క గురువుని ప్రేమిస్తే చాలు, గురువును గుర్తిస్తే చాలు, గురువు వైభవాన్ని గుర్తిస్తే చాలు, గురువు వ్యాపకత్వాన్ని గుర్తిస్తే చాలు. అదండి. అందుకని మా భగవాన్ ఏమంటున్నారంటే, దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. విషయాల వెంబడి, కనబడే రూపనామాల గుణాల వెంబడి నీ మనసును వెళ్ళనీయకు. కనబడు పదార్థముల వెంట మనసు బేగనీయక చిన్మయ స్వరూపమును అనుసంధానము చెయ్యి. ఎంత అసలు అదొక్కటే మిగిలిందండి, ఇంకా మిగిలింది అదొక్కటే, అనుసంధానం ఒక్కటే. ఏ పనిలో అయినా నిలుచొని కూర్చొని పడుకొని దేహం ఎలా ఉన్నా అనుసంధానం జరిగిపోతుందండి. దానికి ఏమి నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి, అవి ఏమి అనుసంధానికి అడ్డురావు. ప్రారంధం అడ్డురాదు, దేహం అడ్డురాదు, తలంపులు అడ్డురావు, మూల తలంపు అడ్డురాదు, ద్వైతం అడ్డురాదు. ఎందుకు అడ్డురాదంటే ఇవన్నీ ఆల్రెడీ సముద్రంలో అల ఉన్నట్టుగా నువ్వు ఏదైతే ఉన్నది అనుకుంటున్నావో అదంతా
ఉనికిగా పరబ్రహ్మముగా పరబ్రహ్మములు ఉందండి. పరబ్రహ్మము కోసం ఉంది. కాబట్టి ఒక భక్తుడు ఎప్పుడు తన గురువును నాన్నగారు ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పేవారు. అమ్మా, మనం హైదరాబాద్ లో ఉన్న విజయవాడ స్టేషన్ లో వచ్చే రేడియో స్టేషన్ లో పాటలు మనం వినాలంటే ట్యూన్ చేసుకోవాలి రేడియోను. అలాగా మీ మనస్సుని గురువు యొక్క ఎగ్జిస్టెన్స్ కి, గురువు యొక్క ఉనికితో ట్యూన్ చేసుకోండమ్మా, ట్యూన్ చేసుకోండమ్మా. మీ హృదయంలో ఉన్న సత్య పదార్థంతో మీరు ట్యూన్ చేసుకోండమ్మా. అంటే ట్యూన్ చేసుకోవడం అంటే గుర్తింపండి, ఆ ప్రజెన్స్ యొక్క గుర్తింపు. భగవానా 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 భగవానా, అదొక్కటి సరిపోతుందండి. అదొక్కటే అనుసంధానం. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, కనపడు పదార్థముల వెంట మనసు బేగనీయక అంటే వెళ్ళనీయక చిన్మయ స్వరూపమును అనుసంధానము చేయుటయే, దాని చిన్మయ స్వరూపమును ఎరుంగటయే తత్వదర్శనం అని తెలుసుకో. తాత్పర్యం అంటే ఈ శ్లోకానికి అంటే ఎరుక కలిగి ఉండు. ఇప్పుడు ఇంట్లో ఒకళ్ళు ఉంటే అండి, అమ్మో నాకు తోడున్నారనే ఎరుకతో ఎలా ఉంటావో, ఆ తోడు నీ భర్త నీ పిల్లలు అయితే ఎంత ధైర్యంగా ఉంటుందో, అంతకంటే గొప్ప తోడండి, అంతకంటే గొప్ప తోడు భగవాన్. ఆ తోడుంటే ఇంకో తోడు అవసరం లేదండి. ఇంకో తోడేంటి, నేనే నాలోనే సపరేట్నెస్ పోతుంది, ఇంకా తోడు ఎవరికండి? కొద్ది రోజులు నువ్వు ఆ తోడును అనుభవిస్తే హృదయంలో, ఆ తర్వాత ఏం జరుగుతుందో తిరిగి నాలో ఇది జరిగిందని తిరిగి చెప్పేవాడు కూడా ఉండడు. ఇప్పుడు దేహానికి చావు వచ్చింది అనుకోండి, మరణానంతర జీవితం ఏంటని ఎవడన్నా చెప్పేవాడు మిగిలిపోతాడా? మిగిలిపోడు కదా. అలాగే మనస్సు ద్వైత బుద్ధి పోతే, నాకు ద్వైత బుద్ధి పోయిందని చెప్పేవాడు ఉండడండి. నేను ఎలా ఉన్నాను అలా ఉన్నానని చెప్పేవాడు ఉండడు. అంతదాకా నువ్వు గురువును పట్టుకో, గురువును అనుసంధానం చెయ్యి, గురువు ఉనికిని గుర్తించు హృదయములో. నా నాన్న నా నాన్న నాన్నా అని పిలువు. ఎలాగైతే దెబ్బ తగిలితే అమ్మా అంటావో వెంబడే, అలా నీకు లోపల ఆటోమేటిక్ డివైన్ యాక్షన్. ప్రతి సెకండ్ లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు గురువుతో అనుసంధానం చేసుకో. అప్పుడు దృశ్యము వారించబడుతుంది. ఏది దృశ్యము? అరుణకే దృశ్యము. అరుణ మూలతలంపే అరుణకి దృశ్యం. ఆ మూలతలంపు వల్లే దేహం ఏర్పడతా ఉంది. బాడీ నాన్నగారు అనేవారు, బాడీ ఈజ్ ద క్రియేచర్ ఆఫ్ థాట్. అలా దృశ్యాన్ని వారించు, తత్వంగా మిగిలిపోతాం. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం, అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి, హృది విసమనసా స్వం చిన్వతా మధ్యతావా పవచలనరోధాత్ అనిష్టోభత్వం. గురురూపము గిరిరూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం.